ఇప్పుడు మీరు కొంచెం చెల్లెలు గారి ఒక ప్రశ్న అడిగారు కదా, అమ్మా నాన్న గురించి ఇంకా అమ్మమ్మ తాతయ్యల గురించి. ఇంకా మీరు చాలా బాగా ప్రశ్నకి సమాధానం చెప్పారు. ఇదే ప్రశ్న నేను ఇంకా కొంచెం పెంచాలనుకుంటున్నాను. ఎలాగంటే మా ఫ్యామిలీ చాలా పెద్దది. మేము తక్కువలో తక్కువ 13 మంది ఉంటాము. వీటి లోపల 5 మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నేను తాతయ్యని. అయితే వాళ్ళు టీవీ ఏదైతే చూస్తారో ఏదైతే మాకు నచ్చదు, ఇంకా వాళ్ళకి హోటల్లో తినాలంటే చాలా ఇష్టం. అయితే వాళ్ళందరూ మమ్మల్ని హోటల్కి తీసుకెళ్తారు ప్రతి సండేకి. అయితే ఇంక మేము ఏదైనా అంటే వాళ్ళకి నచ్చదు. అయితే మేము చెడ్డవాళ్ళం అయిపోతాం. అయితే ఏం చేస్తాం, ఇంకా పిల్లలు మా దగ్గరికి రారు. ఇంకా ఎలాగైతే తెలిసిందో తాతయ్య వస్తున్నారు, ఇంకా అందరూ వాళ్ళ వాళ్ళ రూములకి వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత నాటకాలు చేయటం మొదలు పెడతారు. ఇంకా మాకు చాలా బాధ పెడుతుంది ఈ విషయం. ఇంకెప్పుడైతే పిలుస్తానో అప్పుడు రారు, ఎందుకంటే తాతయ్య ఏదో అంటారని తెలుసు వాళ్ళకి. అయితే దీంట్లో మీరు ఏదన్నా ఉపాయం చెప్పాలి, దారి చూపించండి. ఎందుకంటే పిల్లలు మమ్మల్ని ప్రేమించాలి. ఏమంటే ఎలా మనం వృద్ధులం అవుతుంటాము, మనం మన ఆగ్రహాన్ని, మన అలవాట్లని పట్టుకుని కూర్చునుంటాము. ఈ అలవాట్ల నుండి బయటపడలేకపోతున్నాము. ఇంతేకాదు, మన అలవాట్లు మన పిల్లలు, కోడళ్ళు కూడా నేర్చుకోవాలని అనుకుంటున్నాము. మనవలు మనవరాళ్ళు కూడా ఈ ప్రకారంగానే నడుచుకోవాలని అనుకుంటూ ఉంటాము. అలా అనుకుంటేలా? అది కూడా వారు కూడా మనం నడుచుకున్నట్టే నడుచుకోవాలి. మనం ఎలా కావాలంటే అలాగే ఉండాలి. ఇప్పుడు ఇప్పుడు ఈ తరం అలా నడవదు కదా. మీ మనవలు మనవరాళ్ళు మీ మాట వినరు. ఇంకా ఈ మారుతున్న కాలంలో మీరు పిల్లల్ని టీవీ చూడొద్దు అనంటే, అస్సలు చూడొద్దు అంటే, మీరు వారి కంటికి పిచ్చివాడిలాగా ఉంటారు. అవునండి, అలాగే అవుతుంది. మనం ఊరికే పిచ్చివాళ్ళం ఎందుకు కావాలి? ఇంత మంచి తాతయ్యుండి కూడా ప్రేమగా వారితో చెప్పండి. వస్తువు వల్ల లాభం ఏముంది, ఏం నష్టం వారికి స్వయంగా రియలైజ్ కానియండి. ఈ వస్తువుతో నష్టం ఉందని. అయినా కూడా 100% వదలలేరు. వారితో కాంప్రమైజ్ చేసుకోవాలి. మాట్లాడి, ప్రేమగా కూర్చోపెట్టి మాట్లాడి కాంప్రమైజ్ చేసుకోవాలి. చూడు, ఈ టీవీ మీరు చూస్తారు కదా, పిల్లలకు సమయాన్ని ఫిక్స్ చేసుకోండి. ఏ షోస్ చూడాలో చూడండి, వాటిని నిర్ణయించండి. మొత్తం సీరియల్స్ చూడాలని లేదు కదా. మీకు నచ్చినవి, పనికి వచ్చేవి, సంస్కారలక్ష్మివి ఇలాంటి సీరియల్స్ని వెతకండి. అంత సమయం ఆ సీరియల్ని చూడనియండి. మిగతా సమయంలో మీరు మీ చదువు సంధ్యల్లో గడపండి. ఇలా ప్రేమగా చెప్పండి, అప్పుడే జరుగుతుంది. ఇక హోటల్ విషయము, రెస్టారెంట్కి వెళ్ళడం విషయం, ఈ రోజుల్లో ఇది చాలా సామాన్యమైపోయింది. పిల్లల్ని ఔటింగ్కి తీసుకెళ్తూ ఉంటారు స్వయంగా. తల్లిదండ్రులకే అవసరం తినడానికి, హోటల్కి వెళ్ళడానికి. మరి ఈ రోజుల్లో సొసైటీలో ఉండడానికి చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఫ్రెండ్స్తో వెళ్లాల్సి ఉంటుంది, పార్టీస్కి వెళ్లాల్సి ఉంటుంది. ఇది చాలా కామన్ అయిపోయింది ఈ జీవితంలో. మరి ఈ విషయాన్ని మనం కాస్త స్వీకరించాలి. మన పిల్లలు తల్లిదండ్రులకు వెళ్తే తప్పు చేయరు కదా. వాళ్ళు తమ పిల్లల పట్ల తల్లిదండ్రులకు శ్రద్ధ ఉంటుంది. వారి పట్ల శ్రద్ధ ఉంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది కదా. వెడితే వెళ్ళనియండి. ఎంత చెప్పండి, మన సంస్కారం మాత్రం తగ్గకూడదు అని అంత చెప్పండి. తెలిసిందా? మీరు మారడం అవసరం. ఏమి కాలాన్ని బట్టి నడుచుకోవాలి. మనం మొండిగా ఇలాగే ఉండాలి అంటే కొద్ది రోజులు ఒప్పుకుంటారు. మరి ఎలా ఒప్పుకుంటారు? ఎలా వారికి
రెక్కలు వస్తాయో స్వయంగా ఎగిరిపోతారు, ఇక కూర్చోరు. చిన్నపిల్లాడు మన వేల్ని పట్టుకుని ఎప్పటి వరకు నడుస్తాడు? ఎప్పటి వరకు వాడికి నడవడం రాదో, ఇక వాడికి నడవడం వచ్చిన వెంటనే పరిగెత్తడం వచ్చిందో వెంటనే వేళ్ళు వదిలేస్తాడు, స్వతంత్రులైపోతారు. మరి వారి స్వతంత్రతకు మీరు లిమిట్లో ఉంచండి, మర్యాదలో ఉంచండి, ఇక స్వతంత్రంలో జీవించండి. ఎప్పుడు చెప్పాలంటే ఆపడం, ఎప్పుడు అడ్డుపడాలి అంటే వారి మార్గంలో చాలా తప్పులు ఎదురైనప్పుడు గోతులో పడతారు, అప్పుడే వెళ్ళొద్దు అని ఆపాలి. పడిపోతావు నువ్వు. తిన్నగా నడు, కాస్త వంకరటింకరగా పెడుతుంటే ఇంకేంటి, దానికి మళ్ళీ అడ్డుపడుతూ ఉంటుంది, ఒకే లైన్లో పెడుతుంది, రోడ్డుపై కూడా పట్టించుకోకుండా ఉంటుంది. పైన నడుస్తూ ఉంటే ఇలా చేస్తారు మీరు. నడవనీయండి, ఆ మార్గం సరిగ్గా ఉంటే, ఒకటే మార్గం ఉంటే వెళ్ళనీయండి. చాలా వెనక్కి లాగద్దు. మరి వారి మనసు అవుట్ అయిపోతుంది, వారికి అహంకారం చాలా చిరాగ్గా మారిపోతుంది, ఇక మళ్ళీ మారరు, ఇక మీ మర్యాద గౌరవం ఏం ఉంచరు. అవునండి, అలాగే అవుతుంది. వాళ్ళకి తెలిసినప్పుడు ఏంటంటే తాతయ్య విదేశాలు వెళ్ళిపోతున్నారంటే అందరూ సంతోషపడతారు. చిన్నపిల్లలు వస్తారు, అడుగుతారు, తాతయ్య మీరు బయట దేశం వెళ్తున్నారా? నాకు తెలీదు వాళ్ళ మనసుల్లో ఏమనుకుంటున్నారు. అయితే చెప్తాను మంచిది, ఇంకా చెప్తాను వాళ్ళకి అవును 12వ తారీఖు వెళ్తున్నాను, ఇంకా అది వెళ్ళిపోతుంది అలా అని. ఇంకా అది ఎప్పుడైతే వేరే రూమ్కి వెళ్తుందో అందరూ కలిసి ఒకటిసారి చప్పట్లు కొడతారు. అయితే ఇంకా మళ్ళీ వస్తుంది అడగటానికి ఏంటంటే మళ్ళీ ఎప్పుడు వస్తారని. ఇంకా అంటుంది అవును మీరు వెళ్తున్నారు కదా, అయితే మళ్ళీ ఎప్పుడు వస్తారు మళ్ళీ ఇంటికి? ఇంకా నేను ఇన్నోసెంట్లీ చెప్పేస్తాను వస్తాను 21, 22కి. ఇంకా మేము ఎప్పుడైతే వెళ్తాం రూమ్ లోపల భోజనం చేయడానికి, అప్పుడు అమ్మాయి అడుగుద్ది నాన్నగారు తెలిసిందా అది ఎందుకు వచ్చిందో? లేదు అది అలాగే వచ్చారు, కానీ వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు మీరు వెళ్ళిపోతున్నారని. ఇంకా కిట్కిట్టిపోయింది. ఎంత మనం పిల్లలతో చిరాకు పడతామో కదా, వారు కూడా అంతే మన పట్ల కోపం ఉంచుకుంటారు, మనల్ని ఇష్టపడరు. మనమంటే తిరస్కారం ఉంటుంది, మనసులో బయట మర్యాదగానే ఉంటారు, కానీ లోపల మాత్రం తిరస్కారం ఉంటుంది. మనమంటే దూరం అయిపోతారు, ఇష్టపడరు. ఈ పరిస్థితిని మనమే తీసుకుంటాం. మనమే ఈ పరిస్థితికి కారణం. మనలోనే తప్పులున్నాయి, ఎన్నో తప్పులున్నాయి. దీనివల్లే వారు ఇలా మారిపోయారు. మీరు తెలుసుకోండి, మీరే మారండి, ప్రేమగా ఉండండి. ఏమి ఇంకా ఎంత ప్రేమని ఇవి ఇస్తే అంత ప్రేమనివ్వండి. ఇక మీరు గనక ఎక్కడికైనా వెడితే వారికి ఏడుపు రావాలి. మనం కష్టం కాదు, ప్రేమ చాలా సులువైనది. ఈ ద్వేషం, తిరస్కారం ఇవన్నీ చాలా కష్టం. వీరితో ఎంతో కష్టం అవుతుంది, ఇతరులకు కూడా కష్టం వస్తుంది. ఇక ప్రేమ ఎలాంటి విషయం అంటే మాకు కూడా సంతోషాన్నిస్తుంది, ఇతరులకు ఎంత సంతోషాన్నిస్తుంది, ఎంత మంచి విషయమో. మేమేదైతే మాట్లాడతామో దాంతో పిల్లలు కోప్పడతారు. ఇక మా కాళ్ళు ఉంటుంది కదా వాళ్ళమ్మ, వాళ్ళ పిల్లలతో పాటు వాళ్ళు కూడా కోప్పడతారు. ఇంకా మళ్ళీ మాట్లాడు జరుగుతుంది. ఎప్పుడైతే వాళ్ళ నాన్నగారు రాత్రి ఇంటికి వస్తారు, వాళ్ళు ఏమీ చెప్పలేరు. ఏంటంటే నాన్నగారు మీరేం చెప్పారు, ఇంకా కోపం వచ్చేస్తుంది ముక్కు మీద. మొత్తం వాతావరణం నా వల్లే చెడిపోతుంది ఇంట్లో. ఇది మాది చాలా పెద్ద తప్పు. ఏది ఇంత మరి రియలైజ్ చేస్తే అది చాలా మంచిది. ఇంకాస్త ముందడుగు వేయండి, ప్రేమగా ఉండండి. మీరు మీ పిల్లలకు సంస్కారం ఇచ్చారు, మీరు వారికి టీవీ చూడొద్దు, చదువుకో, ఇది చెయ్యి, అది చెయ్యి, హోటల్కి వెళ్ళకు, హోటల్కి ఎప్పుడూ తీసుకుని వెళ్ళలేదు, ఈ విషయాలన్నీ మీ పిల్లల్లో చూశారు. మీ మొత్తం బాధ్యతని నెరవేర్చారు. ఇప్పుడు మీ మనవరాళ్ళు బాధ్యతని నెరవేర్చడం అవసరం లేదు, అది మీ పిల్లల బాధ్యత. వారిని చేయనీయండి, మీరు మధ్యలో నుండి వెళ్ళిపోండి. మీరు మధ్యలో అడ్డుపడకండి, ఆపడం వంటివి చేయకండి. మీ అబ్బాయిని కోడలికి చెప్పి చూడండి, అక్కడ ఇది మీ బాధ్యత, మీరు చూసుకోండిక,
నా బాధ్యత పూర్తయింది, నాకేమీ ఇక తెలీదు. ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు మనవలు మనవరాళ్ళ గురించి ఏమీ చెప్పను. మీరు నాకేదైనా చెబితే, బాధ్యత గనక అప్పగిస్తే నేను పూర్తి చేస్తాను. లేకపోతే మధ్యలో దూరాల్సిన పనే నాకు లేదు. ఇక వారి బాధ్యత ఉంటుంది. ఇక ప్రతి తల్లిదండ్రులకు మేమే సంస్కారం ఇవ్వాలి, మేము ఎలా చెబితే అలా పిల్లలు వినాలి, పెద్ద చెయ్యాలి, సంస్కారంతో వారిని సంతోషాలివ్వాలి, బయటికి తీసుకెళ్ళాలి, తినిపించాలి, చదివించాలి, పెంచి పెద్ద చేయడం అంతా తమ ప్రకారంగా జరుగువాలనే అనుకుంటారు తల్లిదండ్రులు. మనం కూడా తెలుసుకోవాలి. తెలుసుకుని మీరు వెనక్కి వెళ్ళండి. మీ ఇంట్లో ప్రేమగా శాంతిగా ఉండేందుకు ఉంటుంది. ప్రేమగా ఉండండి. దీని మించి ఇంకేం కావాలి? ఇక మిగిలిన సమయం మంచి మంచి పనులు చెయ్యండి, సత్సంగాలు, శాస్త్రాలు చదవండి, లేదా మంచి 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 సమాజ సేవ లాంటివి పనులని చేయండి. ఇంకా అందరితో ప్రేమగా ఉండండి. ఇంత తప్పకుండా చెప్తాను. సులభతరమైన జీవితం, దీన్ని ఎందుకు కాంప్లికేట్ చేసుకుంటున్నారు? నా ప్రశ్న వేరు. ఏంటంటే ఆయన ఏం చెప్పారంటే, ఆయన ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్తారో వాళ్ళ మనవడు మనవరాలు కోప్పడిపోతారని, వాళ్ళ మనవడు మనవరాలు కోప్పడిపోతారని. అయితే నా కథ పూర్తిగా రివర్స్. ఏంటంటే ఎప్పుడైనా నేను ఇంటికి వెళ్తే మా మనవడు నాతో గుండెలు కద్దుకుంటాడు. ఏంటంటే, తాతయ్య మీరు ఇక్కడే ఆగండి, మీరు ఇక్కడ ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా నా మనసులో కూడా వాళ్ళ పట్ల ప్రేమ ఉంటుంది. ఇంకా ఆ ప్రేమ ఏదైతే కనపడుతుందో దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, లేకపోతే ఎలా అర్థం చేసుకోవాలి? ఇంకెప్పుడైతే చూస్తానో నాకేమనిపిస్తుందంటే, ఇంక నేను ఎప్పుడైతే ఇంటికి వెళ్తానో ఆ టైంలో నా మనవడు చదువుకునే టైం అది తక్కువ అయిపోతుంది. ఆ టైంలో చదువుకోకుండా మాతో మాట్లాడటంలోని ఆడుకుంటంలోని టైం గడిపేస్తాడు. అయితే ఇప్పుడు ఏంటంటే రీజన్, ఆడు మమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడా, లేకపోతే ఇది నా ప్రేమ, ఇది ఏంటి అనేది అర్థం కావటం లేదు నాకు. ఏమంటే మీరు మహాసేనులాగానే ఇంట్లో ఎప్పుడూ ఉంటారనుకుంటా. ఉంటే మీ స్థితి కూడా ఇలాగే ఉంటుంది. అప్పుడప్పుడు మీరు వెడుతూ ఉంటే వారికి ప్రేమ వస్తుంది ఎక్కువగా. ఇక చెప్తారు ఉండు అని. మీరు చెప్పడం మొదలు పెడితే మీ మనవడు కూడా అంటాడు త్వరగా పో, ఇంకా వెళ్ళు అని, వెళ్ళిపో అని. ఆ, ఆ, ఈ మొహం ఎలా ఉంటుందంటే, ఇది మొహం ఎలా ఉంటుందంటే రెండు వైపుల నుండి దెబ్బలు తగిలిస్తుంది. మొదట్లో చాలా బాగుంటుంది, మనకు కూడా ఆనందం వస్తుంది, ఎదుటివారికి కూడా ఆనందంగానే ఉంటుంది. ఇది రియాక్టివ్ విషయము. ఇది సైకలాజికల్లీ ఎఫెక్ట్ అవుతుంది కదా. మోహానికి దీన్ని ఎనాలిసిస్ చేసి నీకు తెలుస్తుంది. మీకు ఎక్కడెక్కడ మోహం ఉందో, ఎక్కడెక్కడ రాగం ఉందో, అటాచ్మెంట్ ఉందో, అక్కడ మీరు నెమ్మదిగా ఆపేక్ష మొదలవుతుంది వారి పట్ల. ఎంత మీరు వారికి క్లోజ్, ఆపేక్ష మొదలవుతుంది కదా, దగ్గరగా అయ్యి మీరు ఎంత వారికి క్లోజ్గా దగ్గర బంధాలతో ఉంటారో అంత ఆపేక్ష పెరుగుతుంది. మరీ రియాక్షన్ ఏమవుతుందంటే మీకు వారి పట్ల అభావం ఏర్పడుతుంది. ఇంతేకాదు ద్వేషం ఉంటుంది. మరి మీ వాణి కూడా చెడుగా అయిపోతుంది, ప్రేమవాణి ఉండదు, దెప్పి పడవడాలుంటాయి, అడ్డుపడడం మొదలవుతుంది. ఇవన్నీ మీరు నార్మాలిటీలో ప్రేమనివ్వండి, మోహాన్ని ఉంచుకోండి. మోహం ప్రేమలో చాలా తేడా ఉంది. ప్రేమ శుద్ధమైన వస్తువు, శుద్ధమైన ప్రేమ భగవంతుడికి ప్రియమైనది. శుద్ధ ప్రేమ లాంటిది. ప్రతి ఒక్కరికి థియరిటికల్ అయితే తెలుసు, మోహంలో వెళ్ళకూడదు, ప్రేమలోనే వెళ్ళాలి. కానీ ప్రాక్టికల్ ఏ విధంగా చేసేది? ఇప్పుడైతే మనం మనవండి చూస్తామో లోపల నుంచి అలా అనిపిస్తుంటుంది. ఎలాగంటే కెరటాలు ఎగురుతున్నట్టు. ఇంకా ఎవరు వేరే మనవాళ్ళు చూస్తే అప్పుడు అనిపిస్తుంది వాళ్ళు కూడా ఇంతే ప్రేమిస్తారా, ఇదైతే పూర్తిగా మోహమేగా. ఇంకా మేము ఏదైతే చేస్తామో అది కేవలం ప్రేమ ప్రేమ. ఆపేక్ష మొదలైతే తెలుసుకోండి ప్రేమ కాదు అని.
దాని అంత చిన్న దాని మనవడితోటి ఏ ఎక్స్పెక్టేషన్లు ఉంటాయి నిరుమా? ఆడిప్పటికీ 10-12 సంవత్సరాల లోపే. దాని లేదు, మీరు ఎక్కువగా వాడుతూ ఉంటే మీరు వాడి ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటారు. చదువు సరిగ్గా చదవడు, రోజంతా టీవీ చూస్తాడు, ఇవే కామన్ విషయాలు. ఆడతాడు, ఎంత మంచి పిల్లలతో ఆడతాడు. వీడితో ఫ్రెండ్షిప్ చెయ్యొద్దు, వీడితో ఫ్రెండ్షిప్ చెయ్యి, అమ్మాయిలతో మాట్లాడద్దు, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ మీకు నచ్చవు గాని వాడికి నచ్చుతాయి. ఇక్కడే కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది. ఇక మీరు కాదు అంటే ఆపితే ఇక చూడండి మీతో ఎలా ఉంటాడో. మీరు కూడా నచ్చరు, వాళ్ళకి నచ్చదు. ఇవన్నీ కామన్. దీని ఫలం వస్తుందే, ఈ విషయంలో రియాక్షన్ ఉంటుంది. ఇక మోహన్లో ప్రేమని గుర్తించాలి అని అనుకుంటే ఒక్కటే చూడాలి, ఎవరి పట్ల ప్రేమ ఉంటుందో వారి తప్పులు కనిపించవు. ఒక్కటి కూడా తప్పు కనిపించదు. తెలుసుకో మన ప్రేమ నిజమైన ప్రేమ అని. ఇక ఈ ప్రేమలో ఎప్పుడూ రియాక్షన్ ఉండదు. దానికి బదులు అభావం, ద్వేషం ఉంటుంది. ఇక మనం మన వైపు నుండి జాగ్రత్తగా ఉంటే చాలు. వారైనా కానివ్వండి, ఎవరైనా సరే, పిల్లలు, మనవలు, మనవరాళ్ళు, లేక భార్యాభర్తలు, అత్తాకోడళ్ళు, ఏ బంధం అయినా కూడా, మీరు బాస్ అయితే, ఫ్రెండ్ అయితే, ఏ బంధమైనా సరే. కానీ ఈ బుద్ధి ఎంత విపరీతం అంటే ముందుగా ఎదుటివారి తప్పుల్ని చూపుతుంది. ఏ తల్లిదండ్రులకు మనపై అనంత ఉపకారం ఉంటుందో మనకి ముందే దోషం కనిపిస్తుంది. ఎలా దోషం కనిపించడం మొదలవుతుంది అంటే అలాగే ప్రేమభావం కనిపించడం మొదలవుతుంది. తెలిసిందా? ఇక నిరుమా, రెండో విషయం ఏంటంటే ఎప్పుడైతే మనవాడితో పాటు కూర్చుంటామో అయితే అప్పుడు మాకు తెలుస్తుంది ఆడిపై నుంచి ఏంటంటే, తాతయ్య గారు మీకు ఈ కంప్యూటర్ నడపటం రాదు, అది పెట్టడం రాదు, ఇది రాదు అని అంటారు. ఏంటంటే వాడు చెప్పాల్సి తలుచుకుంది ఏంటంటే, వాడు నన్ను కొంచెం చిన్న చూపు చూస్తాడు. ఏంటంటే నాకేమీ తెలియనట్టు, నేను పాతకాలపు మనిషిని కదా, అందుకని నాకు అలా అనిపిస్తుంది. వాడు నాతో చెప్తూ ఉంటాడు ఏంటంటే, ఇదిగోండి నాకు కంప్యూటర్ వచ్చు, అదొచ్చు, ఇది పెట్టడం వచ్చు. విషయం నిజమే కదా, తప్పు మాట మాట్లాడలేదు కదా. ఎందుకంటే 8-10 ఏళ్ల పిల్లాడు కంప్యూటర్పై కూర్చుంటున్నాడు. ఈ కాలం ఎంతలా ముందుకు సాగిపోయిందంటే ఇంటర్నెట్, కంప్యూటరు, ఇవన్నీ టెక్నాలజీ. ఇంత తెలిసింది మనకు, కొంచెమైనా మొబైల్ కూడా నడపడం రాదు. ఇక వీళ్ళు ఎంత ఎక్స్పర్ట్ అయ్యారంటే పాడైతే కూడా ఫటాఫట్ 10-12 ఏళ్ల పిల్లాడు బాగు చేసేస్తాడు. ఓహోహో, నేను అలాగే చూశాను. 10-12 ఏళ్ల పిల్లాడు మొత్తం కంప్యూటర్ని అసెంబుల్ చేసేస్తున్నాడు. అంత తెలివైనవాడు వాడు. ఎంత అడ్వాన్స్ అయింది ఈ జనరేషను. ఇక మనం మన వైపు నుండి వెనక్కి వెళ్ళిపోతున్నాము. ఇది వారి నోటీసులోకి వస్తుంది. ఇక ఎలాంటిది ఏదైనా చెబితే వారికి అనిపిస్తుంది వీరికేమీ రాదు అని. చిన్న చిన్న పిల్లలకు అనిపిస్తుంది, తాతామామలకు అనిపిస్తుంది వీరికేమీ రాదు అని. మాట కూడా నిజమే కదా, వారికి కూడా కంప్యూటర్లో ఏమీ రాదు. మా దగ్గర పిల్లలు, అబ్బాయిలు అంతా కంప్యూటర్ని తెచ్చుకుని అన్ని పనులు చేసుకుంటూనే ఉన్నారు. చాలా చాలా ఏళ్ల క్రితం విషయం ఇది. మొదలు పెట్టినప్పుడు, కంప్యూటర్ వచ్చినప్పుడు 10-12 ఏళ్ల విషయం ఇది. అంతా పనిచేయడం మొదలుపెట్టారు కంప్యూటర్పై. మన పక్క గదిలోనే కంప్యూటర్ని పెట్టారు. చేసేదంతా చూసి ఓ రోజున కంప్యూటర్ గదిలోకి వెళ్ళాను. నేను పిల్లల్ని అడిగాను, ఏ విధంగా చెయ్యాలి, కాస్త నాకు కూడా నేర్పించండి అని. నాకు కూడా వస్తుంది. అప్పుడు చెప్పారు వాళ్ళు, చాలా సులువు, ఇంత సులువైంది, ఇంత నేర్పించిన కాస్త. మరి వాళ్ళన్నారు, నిరుమ కాస్త మౌస్ పట్టుకో అని. అరే, మన ఇంట్లో ఎప్పటి నుంచి ఎలకలు వచ్చాయి అని నేను అడిగాను. మునుపు ఒక్కడి కూడా ఉండేది కాదు.
అప్పుడు అందరూ చెప్పడం మొదలుపెట్టారు, ఇది హార్డ్వేరు, ఇది సాఫ్ట్వేరు, ఇలాంటి శబ్దాలని చెప్పసాగారు. మరి నేను కూడా హార్డ్వేరు, సాఫ్ట్వేరు కంప్యూటర్లో ఎప్పుడొచ్చాయి? నాకు వులెన్ వేరు, అండర్వేరు ఈ శబ్దాలు విన్నా నేను. హార్డ్వేరు, సాఫ్ట్వేరు ఎక్కడి నుంచి వచ్చాయి అని. అంటే పిల్లలందరూ ఇంకా నన్ను చూసి నవ్వడం మొదలెట్టారు. వారికి అనిపించింది నిరుమ ఇంత జ్ఞాని, కానీ ఆమెకి ఏమీ తెలీదు అని. నేను చెప్పాను, నాకేమీ తెలీదు, నాకు నేర్పించండి మీరే, నాకు మీరే నేర్పించండి. ఇలా అన్నమాట. సరే, మన తరంలో ఇవేవీ లేనేలేవు. ఎక్కడుంది కంప్యూటరు? ఎక్కడుంది ఇంటర్నెట్టు? చివరికి టీవీ కూడా ఎక్కడుంది మనకి? ఆ వయసులో మేము చిన్నప్పుడు టీవీ ఎక్కడుంది? రేడియో ఉండేది, బినాక గీతమాల వినేవాళ్ళం.